Hi friends, this is NTPC explanation quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్ కి వెళ్దాం. The HCF of two numbers is 96 and their LCM is 1296 if one of the number is 864 the other is. క్లియర్ గా గమనించండి, రెండు నంబర్ల యొక్క HCF ఇచ్చాడు 96 అని, LCM ఇచ్చాడు 1296 అని, అందులో ఒక నంబర్ 864 అంటున్నాడు, అదర్ నంబర్ కనుక్కోమని అడుగుతున్నాడు. మనకు ఒక ఫార్ములా తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF అని తెలుసు. అందులో ఫస్ట్ నెంబర్ 864 ఇంటూ సెకండ్ నెంబర్ తెలియదు కాబట్టి x అని మాట్లాడుతున్నాను, ఈక్వల్ టు LCM ఇంటూ HCF రాయాలి. LCM ఏమో 1296 అవుతుంది, HCF ఏమో 96 అవుతుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ లో ఈ 864 ఇంట్లోలో ఉంది, ఈ సైడ్ వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది. గమనించండి, ఇప్పుడు క్యాలిక్యులేషన్ లో యూనిట్స్ ప్లేస్ మాత్రమే మాట్లాడుతున్నాను. 6 ఇంటూ 6 అంటే 6 అవుతుంది యూనిట్స్ ప్లేస్ లో. సో న్యూమరేటర్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 6 ఉంది, డినామినేటర్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 4 ఉంది. సో 4 6 అవ్వాలంటే పాసిబిలిటీ 4 టైమ్స్ ఆర్ 9 టైమ్స్. సో ఎండ్ విత్ 4 కానీ ఎండ్ విత్ 9 కానీ ఉండేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎండ్ విత్ 9 ఎక్కడా లేదు, ఎండ్ విత్ 4 అనేది 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 42 న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి అందులో ఉన్న క్వశ్చన్ మార్క్ వాల్యూ అడుగుతున్నాడు. ఎస్, ఈ ప్లస్ 245 ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ అవుతుంది. 9 క్యూబ్ అంటే 729 అవుతుంది. ఇందులో నుంచి 245ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 9 మైనస్ 5 అంటే 4 అవుతుంది. 2 మైనస్ 4 అంటే 12 మైనస్ 4 అవుతుంది, 8 అవుతుంది. సో 6 మైనస్ 2 అంటే 4 అవుతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. మనకు కావాల్సింది క్వశ్చన్ మార్క్ కాబట్టి దీని స్క్వేర్ రూట్ చేస్తే ఓన్లీ క్వశ్చన్ మార్క్ వస్తుంది. 484 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 22. 22 అనేది 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. A shopkeeper marks his goods 40% above the cost price and allows a discount of 25% on it his gain percent. 40% ఎక్కువ వేసుకొని తర్వాత 25% డిస్కౌంట్ ఇచ్చాడు, దానివల్ల ప్రాఫిట్ వస్తుంది, ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. వాస్తవంగా ఏ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అన్న 100 కదా. ఎస్, ఈ కాస్ట్ ప్రైస్ మీద 40% అబోవ్ వేసుకున్నాడని చెప్తున్నాడు, అంటే 140 రూపీస్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాడు. 40% అబోవ్ వేసుకున్నాడంటే 140 రూపీస్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాడు. ఎవరు డిస్కౌంట్ ఇచ్చినా మార్కెట్ ప్రైస్ మీద ఇవ్వాలి. మార్కెట్ ప్రైస్ మీద 25% డిస్కౌంట్ ఇచ్చారు, డిస్కౌంట్ అంటే తగ్గించారు. ఎందుకు 25% అంటే 1/4 అని అర్థం. సో ఒక నంబర్లో 1/4 చూడటం అంటే ఆ నంబర్ని 2 సార్లు హాఫ్ చేయటం. 140ని ఒకసారి హాఫ్ చేస్తే 70, 70ని మరొకసారి హాఫ్ చేస్తే 35, అంటే ఇచ్చిన డిస్కౌంట్ 35 రూపీస్ ఇచ్చారు. 140లో 35 డిస్కౌంట్ పోగా 105 రూపీస్ సేల్స్ జరుగుతుంది. సేల్స్ ప్రైస్ 105 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ 100 ఉంది, సేల్స్ ప్రైస్ 105 ఉంది, 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంది, అదంతా ప్రాఫిటే. సో 100కి 5 రూపీస్ అంటే 5% ప్రాఫిట్ అని అర్థం. 5% ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. The ratio of the ages of two boys is 3:4. After 3 years the ratio will be 4:5. The ratio of their ages after 21 years will be. ఒకసారి క్లియర్ గా గమనిస్తే 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో 3:4. 3 ఏళ్ల తర్వాత రేషియో 4:5గా ఉంది. గమనించండి అమ్మా, అంటే మొదటి వాడు 3 పార్ట్స్ నుంచి 4 పార్ట్స్కి వచ్చాడు, 1 పార్ట్ ఇంక్రీజ్ అయ్యాడు. సెకండ్ పర్సన్ కూడా అంతే, 4 పార్ట్స్ నుంచి 5 పార్ట్స్కి వచ్చాడు, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 1 పార్ట్ ఇద్దరికి ఇంక్రీజ్ అయింది. సో ఈ లెక్క ప్రకారం 1 పార్ట్ 3 ఇయర్స్ అనుకున్నట్లయితే 3 పార్ట్స్ కనుక్కుంటే మొదటి పర్సన్ యొక్క ప్రజెంటేజ్ వస్తుంది. సో 3 పార్ట్స్, 1 పార్ట్ 3 అయితే 3 పార్ట్స్ 3 3s 9 ఇయర్స్ అవుతుంది. అలాగే సెకండ్ పర్సన్ కావాలంటే 4 పార్ట్స్ కనుక్కోవాలి. సో 1 పార్ట్ 3 అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 12 ఇయర్స్ అవుతుంది సెకండ్ పర్సన్ యొక్క ప్రజెంట్. మనకు కావాల్సిన ప్రజెంటేజెస్ కాదు, ఆఫ్టర్ 21 ఇయర్స్ రేషియో కావాలి. సో 9కి 21 యాడ్ చేస్తే 30 అవుతుంది. అలాగే 21 12కి యాడ్ చేసినట్లయితే 33 అవుతుంది. ఈ రెండింటికి రేషియో వేయాలి. 3 కామన్ గా ఉంది, 3 అనేది 10 టైమ్స్ 11 టైమ్స్ పోతుంది. సో 10:11 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. The cost price of 25 books is equal to selling price of 20 books. The profit percentage is. ఇలా ఓన్లీ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మాత్రమే ఇచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నా లేదా లాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నా నంబర్ ఆఫ్ ఆర్టికల్స్కి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. సో 25కి 20కి డిఫరెన్స్ ఎంత అంటే 5. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ప్రతిసారి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఓన్లీ ప్రైసెస్ కాకుండా ఆర్టికల్స్ మాత్రమే ఇచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నా లాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నా ఆర్టికల్స్ మధ్య డిఫరెన్స్ బై సెల్లింగ్ ఆర్టికల్స్. సెల్లింగ్ ఆర్టికల్స్ ఎన్ని? 20 ఆర్టికల్స్ ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ తెలిసిపోతుంది. 20 100లో 5 టైమ్స్ పోతుంది, 5 × 5 25, 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా అర్థం కాలేదు లేదా గుర్తుండదు అనుకుంటే వాడు చెప్పింది చెప్పినట్టు రాసుకోండి.
కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 బుక్స్ ఇస్ ఈక్వల్ టు సేల్స్ ప్రైస్ ఆఫ్ 20 బుక్స్ అన్నాడు కదా, అదే విధంగా రాసుకోండి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 5తో బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్ 5 4 టైమ్స్ పోతుంది. సేల్స్ ప్రైస్ ఏమో 5 పార్ట్స్ ఉందని, కాస్ట్ ప్రైస్ ఏమో 4 పార్ట్స్ ఉందని, ప్రాఫిట్ ఏమో 1 పార్ట్ అని. సో ఎప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ కట్టినా లాస్ పర్సెంటేజ్ కట్టినా దేనిపైన కట్టాలి? కాస్ట్ మీద కట్టాలి. కాస్ట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. సో పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 1/4 ఇంటూ 100 అంటే 25% అవుతుంది. 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇలా రాయటం వల్ల 2 స్టెప్పులు అవుతాయి. ఇందాక చెప్పిన విధంగా చేస్తే సింగిల్ స్టెప్లో అయిపోతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 46. One number is 25% of another number. The larger number is 12 more than the smaller. The larger number is ఒక రెండు నెంబర్లు ఉన్నాయని చెప్తున్నాడు. అందులో 25% ఆఫ్ అనదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ అంటున్నాడు. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 25% ఆఫ్ అనదర్ నెంబర్ని వై అనుకుంటున్నా. క్లియర్గా గమనించండి. 25% అంటే 1/4 అనే కదా. ఒక నెంబర్లో 1/4 25% అని కూడా మాట్లాడొచ్చు. హాఫ్ అంటే ఇంటూ అనదర్ నెంబర్ అంటే వై అనుకున్నాను. ఈ ఇంటూ వైని ఈ సైడ్ తీసుకొచ్చేస్తే బై వై అవుతుంది. అంటే ఎక్స్ 1 పార్ట్, మొదటి నెంబర్ 1 పార్ట్, రెండో నెంబర్ 4 పార్ట్స్ అని అర్థం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 3 పార్ట్స్. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? 12 అని ఇచ్చేశాడు. సో 12 3 పార్ట్స్ అయితే డిఫరెన్స్కి ఈక్వల్ చేశా. అందులో లార్జర్ నెంబర్ కనుక్కోమన్నాడు. లార్జర్ నెంబర్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్ ఉంది. సో 4 పార్ట్స్ కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 3తో డివైడ్ చేస్తే 4 టైమ్స్, 4 ఇంటూ 4 16. 16 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. ఏ ట్రైన్ 500 మీటర్ లాంగ్ running at uniform speed passes a station in 35 seconds. If the length of the platform is 221 meter, the speed of the train in km/h. ఇక్కడ క్లియర్గా గమనించండి. ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఇచ్చాడు. సో ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 35 సెకండ్స్ పట్టింది అంటున్నాడు. స్పీడ్ కనుక్కోమంటున్నాడు. ఇంతకీ స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైం రాసుకోవాలి. ఇక్కడ ఏ డిస్టెన్స్ తీసుకోవాలి అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కలిపి తీసుకోవాలి. ట్రైన్ లెంత్ 500 మీటర్, ప్లాట్ఫామ్ లెంత్ 221, రెండింటిని కలిపితే 721 వస్తుంది. ఇది టోటల్ డిస్టెన్స్. బై టైమ్ 35 సెకండ్స్. కానీ స్పీడ్ని km/hలో చెప్పమన్నాడు కదా. మనకి మీటర్స్ సెకండ్స్లో ఉంది. సో దీన్ని km/hలోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. గమనించండి. సో ఇప్పుడు క్యాల్కులేషన్లో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 7తో 5 టైమ్స్ పోతుంది. 7తో క్యాన్సిల్ చేస్తే 1 టైము 21 ఉంది కదా, నాట్ 3 టైమ్స్ పోతుంది. డివైడెడ్ బైలో మీకు 5 ఇంటూ 5 25 కనిపిస్తుంది. డివైడెడ్ బై 25ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 4/100 కూడా రాసుకోవచ్చు. 4/100 అన్నా డివైడెడ్ బై 25 అన్నా ఒకటే. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు డినామినేటర్లో 100 ఉంది కాబట్టి 2 డెసిమల్స్ వస్తాయి మనకు ఆన్సర్లో. ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే 3 ఆప్షన్స్లో 2 డెసిమల్స్ ఉన్నాయి. ఆ మూడిట్లో ఏదైనా కావచ్చు. యూనిట్స్ ప్లేస్ చూద్దాం. సో యూనిట్స్ ప్లేస్ 3 ఇంటూ 8 4 ఇంటూ 4 6. ఆన్సర్ అండ్ విత్ 6 అవ్వాలి. 2 డెసిమల్స్ ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ పాసిబుల్, థర్డ్ ఆప్షన్ పాసిబుల్. ఇంకొక విషయం, ఈ నెంబర్లో 18 ఉంది కాబట్టి ఖచ్చితంగా 9 మల్టిపులే మన ఆన్సర్లో ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఆ 2 ఆప్షన్స్లో ఏది 9తో పోతుందో అది చూద్దాం. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకున్నట్లయితే 2 + 4 6 అవుతుంది. 6 + 6 12 అవుతుంది. 12 + 7 19 అవుతుంది. 19 అనేది 9 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ కాదు. ఆప్షన్ 2నే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If the simple interest on 400 for 10 years is 280, then the rate of interest per annum is. నాకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నా ఇంట్రెస్ట్ ఫర్ 1 year బై ప్రిన్సిపల్ వాల్యూ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో నాకు కావాల్సింది 1 year ఇంట్రెస్ట్ కావాలి. 10 yearsకి 280 అయితే ఈ లెక్క ప్రకారం 1 yearకి ఎంత అవుతుంది? 28 రూపీస్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుంది. 1 yearకి 28, 10 yearsకి 280 అవుతుంది. సో 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 400 రూపీస్ ఇచ్చాడు. ఇంటూ 100 వేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. 0000 క్యాన్సిల్. 428ని 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అవర్ ఆన్సర్ ఇస్ 7%. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. డేటా అనాలిసిస్ ఇచ్చాడు. ఏ మ్యాన్ హ్యాస్ సమ్ కౌస్. Some of cows are used for milk, some are used for reproduction, and some are used for both. If he has used 40 cows for reproduction and 15 are used for both milk and reproduction and 20 are used only for milk. వాడు చెప్పిన డేటా ప్రకారం చూసుకుంటే ఒక అతని దగ్గర కొన్ని కౌస్ ఉన్నాయంట. ఆ కౌస్లో కొన్నిటినేమో మిల్క్ యూస్ చేస్తున్నారు, కొన్నేమో రీప్రొడక్షన్ యూస్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. అందుకోసమే వెన్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను. 2 సర్కిల్స్ తీసుకున్నా. ఈ 2 సర్కిల్స్లో మొదటి సర్కిల్ ఏమో మిల్క్కి డినోట్ చేస్తున్నాను, సెకండ్ సర్కిల్ ఏమో రీప్రొడక్షన్కి డినోట్ చేస్తున్నాడు. గమనించండి. రైట్, వాడు చెప్తున్న పాయింట్ ప్రకారమే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇఫ్ యాజ్ యూజ్డ్ 40 కౌస్ ఫర్ రీప్రొడక్షన్,
మొత్తం మీద రీప్రొడక్షన్ వాడే కౌస్ 40 కౌస్ ఉన్నాయి. ఓన్లీ అనలేదు కాబట్టి టోటల్ సర్కిల్ని తీసుకోవాలి. 15 ఆర్ యూజ్డ్ ఫర్ బోత్ మిల్క్ అండ్ రీప్రొడక్షన్. బోత్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్లో తీసుకోవాలి. 20 ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ మిల్క్. ఓన్లీ ఫర్ మిల్క్ 20 అంటున్నాడు కదా, అంటే ఈ పార్ట్లో తీసుకోవాల్సి ఉంటుంది, గమనించండి. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే టోటల్ రీప్రొడక్షన్ సర్కిల్ ఎంత 40, అందులో బోత్ సెక్షన్ 15 పోతే ఓన్లీ రీప్రొడక్షన్ సెక్షన్లో 25 ఉంటుంది. అలాగే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ మిల్క్ సర్కిల్ని యాడ్ చేస్తే 20 + 15 35 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కౌస్? అసలు మొత్తం మీద ఎన్ని కౌస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఎన్ని కౌస్ ఉన్నాయని చూసినట్లయితే 15 + 25 40, 40 + 20 60 కౌస్ ఉన్నాయి. 60 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 50. హౌ మెనీ కౌస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ రీప్రొడక్షన్? ఓన్లీ రీప్రొడక్షన్ గురించి అడుగుతున్నాడు. ఓన్లీ రీప్రొడక్షన్లో 25 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. హౌ మెనీ కౌస్ ఆర్ యూజ్డ్ ఫర్ మిల్క్? మిల్క్ అంటున్నాడు కానీ ఓన్లీ అనలేదు, అంటే ఫస్ట్ సర్కిల్ మొత్తాన్ని తీసుకోవాలి. ఫస్ట్ సర్కిల్ మొత్తం 35 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. If x plus 1 by x is equal to 5, then the value of x by 1 plus x plus x square is a. ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు మీరు దయచేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చకండి. సో అలా మార్చితే కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆన్సర్ వస్తుంది కానీ 7-8 స్టెప్పుల తర్వాత ఆన్సర్ వస్తుంది. సో మీరు ఎలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు x plus 1 by x is equal to ఇచ్చిన కామన్ తీయటం నేర్చుకోండి. ఎలా తీస్తారంటే మనల్ని అడిగిన క్వశ్చన్లో న్యూమరేటర్లో x ఉంది, అలాగే రాయండి. డినామినేటర్లో నుంచి xను కామన్ తీయండి. సో 1లో నుంచి xను కామన్ తీస్తే 1/x వస్తుంది. xలో నుంచి xను కామన్ తీస్తే 1 మిగులుతుంది. x² నుంచి xను కామన్ తీస్తే ఒక x మిగులుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో డినామినేటర్లో x కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలింది న్యూమరేటర్లో 1 మిగిలింది. డినామినేటర్లో ఏం మిగిలిందంటే x plus 1/x plus 1 మిగిలింది. అబ్జర్వ్ చేయండి. x plus 1/x అంటే ఎంత? 5 కదా, అంటే ఈ ప్లేస్లో 5 రాస్తే సరిపోతుంది. 5 + 1 అంటే 6 అవుతుంది. సో న్యూమరేటర్లో 1 ఉండాలి, డినామినేటర్లో 6 ఉండాలి. ఫైనల్ ఆన్సర్ 1/6 అవ్వాలి. 1/6 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. The perimeter of square is 176 meter. Area of rectangle is 584 square meter, more than area of the given square. If the breadth of the rectangle is 45 meter, what is its perimeter? ఫైనల్గా పాయింట్ కనుక్కోమంటుంది. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ కనుక్కోమంటున్నాడు. ఇది మన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఇచ్చేసాడు 176 అని. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది స్క్వేర్ యొక్క ఏరియా కంటే 584 స్క్వేర్ మీటర్స్ ఎక్కువగా ఉంటుందంట. రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ 45 కనుక అయినట్లయితే పెరిమీటర్ ఎంతో కనుక్కోమంటున్నాడు. మనకి ఇచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు, అంటే 4a ఇచ్చేసాడు. సో 4a = 176 అంటున్నాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా. 4తో డివైడ్ చేస్తే 4 టైమ్స్, అలాగే 4 టైమ్స్ 44 అనేది స్క్వేర్ యొక్క సైడ్ అవుతుంది. ఆ స్క్వేర్ యొక్క సైడ్ని స్క్వేర్ చేస్తే 44ని స్క్వేర్ చేస్తే ఏరియా వస్తుంది. సో a² = 44². 44² వాల్యూ ఎంత అవుతుంది అన్నట్లయితే 1936 అవుతుంది. గమనించాలి, ఇది ఏరియా ఆఫ్ స్క్వేర్. దీనికంటే 584 మోర్ ఉంటుందంటున్నాడు రెక్టాంగిల్ యొక్క ఏరియా, కాబట్టి దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. 1936కి 584 యాడ్ చేయాలి. ఎస్, యాడ్ చేస్తే 6 + 4 అంటే 10 అవుతుంది. 3 + 8 అంటే 11 + 1 అంటే 12 అవుతుంది. 9 + 5 అంటే 14 + 1 అంటే 15 అవుతుంది. అండ్ 2, సో మిగిలింది 2520 మిగిలింది. ఇది రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని బ్రెడ్త్తో డివైడ్ చేస్తే లెంత్ వస్తుంది. ఎందుకంటే రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే ఫార్ములా L/B కదా. L/Bని Bతో డివైడ్ చేస్తే మిగిలేది LA కదా, అంటే లెంత్ మిగులుతుంది. 45తో డివైడ్ చేసినప్పుడు లెంత్ మిగులుతుంది. గమనించండి. ఎస్, సో నేను 45తో డివైడ్ చేయట్లేదు, నాకు డైరెక్ట్గా 45 టేబుల్ రాదు. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 9తో డివైడ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. 9తో డివైడ్ చేస్తే 9 2 టైమ్స్ పోతుంది. 9 2 టైమ్స్ 18 అవుతుంది. ఇక మిగిలేది ఇక్కడ 7 మిగులుతుంది. పక్కన 2 ఉంది కాబట్టి 72 మిగులుతుంది. 9తో కట్ చేస్తే 8 టైమ్స్ అండ్ 0 టైమ్స్ పోతుంది. ఇక్కడ 9తో 5 టైమ్స్ పోతుంది. ఇదిగో 5తో కట్ చేస్తే ఇక్కడ 0 ఉంది కదా, ఆ 0ని మీరు 10 అనుకొని 2 టైమ్స్ కట్ చేసుకోండి. సో 2 టైమ్స్ కట్ చేసుకుంటే 28 × 2 అంటే 56 మిగులుతుంది. సో లెంత్ ఏమో 56, బ్రెడ్త్ ఏమో 45. మనకు కావాల్సింది పెరిమీటర్, అంటే లెంత్ని బ్రెడ్త్ని యాడ్ చేశాక ట్వైస్ చేయాలి. సో పెరిమీటర్కి ఫార్ములా ఏంటి? 2 × L+B కదా. ఈ రెండింటిని యాడ్ చేశాక ట్వైస్ చేయమని అర్థం. సో రెండింటిని యాడ్ చేసినట్లయితే 6 + 5 అంటే 11 అవుతుంది. 5 + 4 + 1 అంటే 10 అవుతుంది. ఇది యాడ్ చేస్తే దీన్ని ట్వైస్ చేస్తే పెరిమీటర్ వస్తుంది. 101ని ట్వైస్ చేస్తే 202 అవుతుంది. 202 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటేనమ్మా,
ఈ క్వశ్చన్ చూస్తున్నప్పుడు మీకు అనిపించవచ్చు 44 స్క్వేర్ని డైరెక్ట్గా 1936 అని ఎలా చెప్పగలిగారు మేడం, ఆల్రెడీ బట్టి కొట్టుకున్నారని మీకు అనిపించవచ్చు. ఒక పాయింట్ వినండి అమ్మా జాగ్రత్తగా. నేను చెప్తుంది ఈరోజు 50కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ గురించి మాట్లాడుతున్నా. నియర్ టు 50కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ గురించి. అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, 50 కంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మన లెక్కలో మనకి 44 వచ్చింది కదా. ఎస్, 50కి 44కి డిఫరెన్స్ ఎంత? 6. ఈ డిఫరెన్స్ 6ని తక్కువ ఉంది కాబట్టి మీరు మైనస్ చేయాలి. దేంట్లో నుంచి మైనస్ చేయాలంటే 25లో నుంచి 6ను మైనస్ చేయాల్సి ఉంటుంది. గమనించండి, 25లో 6ని మైనస్ చేస్తే 19 అవుతుంది. ఏ నెంబర్ని అయితే మైనస్ చేశారో దాన్ని స్క్వేర్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి, అంటే 36. 1936 అనేది 44 యొక్క స్క్వేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 48కి స్క్వేర్ చేయాలనుకున్నారనుకుందాం. ఇప్పుడు 50కి 48కి డిఫరెన్స్ ఎంత? 2. ఈ 2ని ఎక్కడి నుంచి తీసేయాలంటే తక్కువ ఉంటే తీసేయాల్సిందేనమ్మా. ఎక్కడి నుంచి తీసేయాలంటే 25లో నుంచి తీసేయాలి. 25లో నుంచి 2ని తీసేస్తే 23 మిగులుతుంది. మనం తీసింది 2ని కదా, ఆ నెంబర్ని స్క్వేర్ చేయాలి. 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, కానీ స్క్వేరింగ్ పార్ట్ ఎప్పుడు 2 డిజిట్లో ఉండాలి. కాబట్టి 4ని 04 అని రాసుకుంటే సరిపోతుంది. పాయింట్ మీకు అర్థమైంది. 50కి దగ్గరలో ఉన్నవి చెప్పాను, కానీ తక్కువ ఉన్నవి చెప్పా. దాంతోపాటు ఎక్కువ ఉన్నవి కూడా మాట్లాడాలి కదా. రైట్, వాటి గురించి కూడా మాట్లాడదాం. సో మీరు యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 50కి తక్కువ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, ఎక్కువ ఉంటే యాడ్ చేయాలి. దేనికి? 25 అనే నెంబర్కి. ఇప్పుడు చూడండి, నా దగ్గర 57 అనే నెంబర్ ఉంది. దీనికి స్క్వేర్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. సో ఎబోవ్ ఉంది, 7 ఎబోవ్ ఉంది. ఈ 7ని నేను దేనికి యాడ్ చేయాలంటే 25 నెంబర్కి 7 యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే 32 అవుతుంది. నేను ఏ నెంబర్ని యాడ్ చేశానో దాన్ని స్క్వేర్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేస్తే 7 స్క్వేర్ 49, 3249 ఆన్సర్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు నేను 53 స్క్వేర్ చేయాలనుకున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 50 కంటే 3 మోర్ ఉంది, ఆ 3ని యాడ్ చేయాలి 25కి. సో 25కి 3 యాడ్ చేస్తే 28 అవుతుంది. ఇప్పుడు నేను యాడ్ చేసే నెంబర్ 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది, కానీ స్క్వేరింగ్ పార్ట్ నాకు ఎప్పుడు 2 డిజిట్స్లో ఉండాలి కాబట్టి 9ని 09 అని రాసుకోవచ్చు. ఇది నేను 50కి దగ్గరలో ఉన్న స్క్వేర్ చెప్పాను. అటు ఇటుగా ఎక్కువ ఉన్నా చేయొచ్చు, తక్కువ ఉన్నా చేయొచ్చు, కానీ యాడ్ చేయాల్సింది 25కే, సబ్ట్రాక్ట్ చేయాల్సింది 25కే. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. After 3 numbers, the average of the first and second numbers is greater than the average of the second and third number by 38. What is the difference between the first and third number? ఒకసారి నేను చెప్పే పాయింట్ క్లియర్గా వినండి. మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి. అందులో మొదటి 2 నెంబర్స్ యొక్క యావరేజ్, చివరి 2 నెంబర్స్ యొక్క యావరేజ్కి డిఫరెన్స్ 38 అంటున్నాడు. ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్కి డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. సో మొదటి 3 నెంబర్స్ని 1, 2, 3 ఇలా డినోట్ చేద్దాం. వాడు ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ అంటున్నాడు, అంటే మొదటి 2 నెంబర్స్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 కాబట్టి 2తో డివైడ్ చేద్దాం. సో ఇవి మొదటి 2 నెంబర్స్ యొక్క యావరేజ్ అవుతుంది. అలాగే చివరి 2 నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంటే సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్ని యాడ్ చేసి అవి కూడా 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 2 చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 నెంబర్ల యొక్క యావరేజ్కి సెకండ్ 2 నెంబర్ల యొక్క యావరేజ్కి డిఫరెన్స్ వాడే చెప్పాడు కదా, 38 అని చెప్పేశాడు. సో డిఫరెన్స్ చూస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. డినామినేటర్లో బై 2 కామన్గా ఉంది, ఆ బై 2 ఈ సైడ్ వచ్చేస్తే ఇంటూ 2 అవుతుంది. ఇప్పుడు నేను మైనస్ చేసేటప్పుడు +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక మనకు మిగిలింది ఏంటంటే +1 మిగిలింది, -3 మిగిలింది. అంటే ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్కి డిఫరెన్స్ మిగిలింది 38 × 2 అని. సో 38 × 2 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ చూడమ్మా, 38 2 టైమ్స్ కావాలి, 76 అవుతుంది. సో 76 అనేది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. The compound interest on 5,400 for 2 years r% per annum is 1741.5. What would be the simple interest on 8,600 for 6 years r - 5% per annum? So 2 years ki 5,400 ki 1741.5 ఇంట్రెస్ట్ అయింది r% చొప్పున. అయితే r - 5% చొప్పున 6 years కి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు 8,600కి. నేను ఫస్ట్ నార్మల్గా ప్రాసెస్ చెప్తా వినండమ్మా. సో వాస్తవానికి నాకు ఫస్ట్ r కావాలి కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఇంతకు ముందు బిట్లో ఏం మాట్లాడానంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అని మాట్లాడా. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, 2 ఏళ్ళ ఇంట్రెస్ట్లో నుంచి 1 year ఇంట్రెస్ట్కి డైరెక్ట్గా రాలేం మనం. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉండదు. కాబట్టి మనం 2 ఏళ్ళ ఇంట్రెస్ట్ని హాఫ్ చేసి 1 yearలోకి వచ్చామని చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 2 years ఇంట్రెస్ట్ తీసుకోవాలి. 1741.5 2 years ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్తో డివైడ్ చేసి ఇంటూ 100 వేస్తే మనకి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వస్తుంది 2 ఏళ్ళకి. దాన్ని బట్టి మనం 1 yearకి చెప్పగలగాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇదిగో 0000 క్యాన్సిల్ అయిపోయింది. నాకు డినామినేటర్లో 9 మల్టిపుల్ కనిపిస్తుంది, న్యూమరేటర్లో కూడా 9 ఉండే ఉంటుంది. క్యాన్సిల్ చేద్దాం. ఇదిగో 9తో డివైడ్ చేస్తున్నాను, 9తో 1 టైం పోయింది, ఇంకా 8 మిగిలింది.
పక్కన 4 ఉంది కాబట్టి 84. సో 9తో 9 టైమ్స్ పోతుంది 81. ఇంకా 3 మిగిలింది, పక్కన 1 ఉంది అంటే 31 అవుతుంది. 9తో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది 27. సో 31లో 27 పోతే ఇంకా 4 మిగులుతుంది. సో 4 పక్కన 5 ఉంది కాబట్టి 45. అంటే 9తో 5 టైమ్స్ పోతుంది. కాసేపు డెసిమల్ వదిలిపెట్టేసి చేద్దాం. ఇక్కడ 9తో 6 టైమ్స్ పోయింది. ఇప్పుడు నేను మరలా ఏం చేస్తున్నానంటే ఈ 6తో డైరెక్ట్గా చేస్తున్నాను. 6తో డివైడ్ చేస్తే 6 3 టైమ్స్ 18 అవుతుంది. ఇక 1 మిగిలింది, పక్కన 3 13. 6తో 2 టైమ్స్ పోతుంది, 1 మిగిలింది ఇంకా. సో 1 పక్కన 5 కాబట్టి 15. మరలా 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ఈ 15లో 12 పోతే 3 ఉంది, పాయింట్ పెట్టుకుంటే ఒక డెసిమల్ పెట్టుకుంటే 30 అవుతుంది. అంటే 6తో 5 టైమ్స్ పోతుంది. అంటే ఇప్పుడు మనం ఒక డెసిమల్ పెట్టాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, మొత్తం మీద 2 డెసిమల్స్ వస్తాయి. 32.25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, గమనించాలి. టోటల్ నెంబర్ 32.25. ఇది 2 ఏళ్ళకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్. 32.25 2 ఏళ్ళకి అవుతుంది అంటే 1 ఇయర్కి 15% అని అర్థం. మీకు బాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అవగాహన ఉంటే 32.25 చూడగానే 1 ఇయర్కి చెప్పేస్తారు. సో 1 ఇయర్కి 15% అవుతుందని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని -5 చేయమని అడుగుతున్నాడు. సో R-5 కావాలంటున్నాడు. 15 - 5 అంటే 10% అవుతుంది. ఈ 10% చొప్పున 6 ఇయర్స్కి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు 8600కి. సో పర్ యానం 10% చొప్పున 6 ఇయర్స్కి 60% అవుతుంది. 8600కి 60% వాల్యూ కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇదిగో 0000 క్యాన్సిల్, చివరిలో 0 మిగులుతుంది, పక్కన పడేసేయండి. యూనిట్స్ ప్లేస్ చూస్తే 6 × 6 6 అవుతుంది. ఆన్సర్ ఎండ్ విత్ 60 అవ్వాలి. ఆప్షన్లో వెళ్ళి చెక్ చేస్తే ఎండ్ విత్ 60 ఓన్లీ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇది ప్రాసెస్, ఇలా చేయాల్సింది ప్రాసెస్. కానీ ఇందులో మీకు టఫ్ ఎక్కడ అనిపిస్తుందంటే ఇదిగో ఇక్కడ క్యాల్కులేషన్ దగ్గర టఫ్ రావటం కానీ, లేదా 32.25 చూడగానే 15% చెప్పలేకపోవటం కానీ ఏదో ఒకటి జరగవచ్చు. అందుకోసం మీరు ఎలా చేస్తారంటే ఒక్కసారి జాగ్రత్తగా దీనికి ఇంకా షార్ట్ కట్ ఏ విధంగా చేయొచ్చో చూడండి. ఇప్పుడు మీ దగ్గర టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 6 ఇయర్స్కి ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. 6లో 3 మల్టిపుల్ ఉంది కదా, ఖచ్చితంగా టైంలో 3 మల్టిపుల్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్లో కూడా 3 మల్టిపుల్ ఉండాల్సిందే. మనం ఆప్షన్స్లోకి వెళ్ళి 3 మల్టిపుల్ ఏదో చూసొద్దాం. 3తో కట్ అయ్యే నెంబర్ ఏదో చూద్దాం. ఇదిగో ఫస్ట్ నెంబర్కి వచ్చాను, 3తో కట్ అవ్వట్లేదు, ఇది ఆన్సర్ కాదు. సెకండ్ నెంబర్కి వచ్చాను, 3తో కట్ అవుతుంది. ఇందుకే 3తో కట్ అవుతుందా లేదా అని చూడాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూసుకోవటమే. 5 + 1 6, 6 + 6 12. 3తో కట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ హోల్డ్లో పెట్టుకుందాం. థర్డ్ ఆప్షన్లోకి వచ్చాను, 5 + 1 6, 6 + 3 9. ఇది కూడా కట్ అవుతుంది 3తో, ఇది కూడా హోల్డ్లో పెట్టుకుందాం. ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చా, 5 + 4 + 5 14. 3తో కట్ అవ్వట్లేదు. మన దగ్గర మిగిలింది 2 ఆప్షన్స్ మిగిలాయి. ఈ 2 ఆప్షన్స్లో ఆన్సర్ చెప్పగలగాలి. ఇంకొక విషయం, మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ 8600. అందులో 2ని తీసేద్దాం. 86లో 2తో డివైడ్ చేద్దాం, ఎందుకంటే 86 ఈవెన్ నెంబర్ కదా. అందులో ఉన్న 2ని డివైడ్ చేద్దాం. అందులో ఉన్న ప్రైమ్ నెంబర్ ఏంటో తెలిసిపోతుంది. 86ని 2తో డివైడ్ చేస్తే ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నానమ్మా. 2తో డివైడ్ చేస్తే 43 అనే ప్రైమ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ప్రిన్సిపల్లో 43 అనే ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఈ 2 ఆప్షన్స్లో 43తో కట్ అయ్యే నెంబర్ మనకు కావాల్సిన ఆన్సర్ అవ్వాలి. పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. అంత క్యాల్కులేషన్ చేసే బదులు అందులో ఉన్న ప్రైమ్ నెంబర్ చూసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 ఆప్షన్స్లో 43తో పోయేది మన ఆన్సర్. ఈ 2 ఆప్షన్స్లో కూడా ఏం చేస్తారంటే చిన్న ఆప్షన్ తీసుకోండి. 5160 పెద్దదా 130 పెద్దదా అని చూసుకుంటే 160 పెద్దది కాబట్టి సెకండ్ ఆప్షన్ని హోల్డ్లో పెట్టుకొని థర్డ్ ఆప్షన్ తీసుకోండి. ఈ థర్డ్ ఆప్షన్ తీసుకొని 5130 తీసుకొని 43 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయండి. కరెక్ట్గా డివైడ్ అయిందనుకోండి ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది లేదనుకోండి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అని చెప్పొచ్చు. 43తో 1 టైం తీసుకోండి. సో 51లో 43 పోతే ఇక మిగిలేది 8 మిగులుతుంది. పక్కన నెంబర్ 83. 83లో 43 అనేది ఖచ్చితంగా పోదు కాబట్టి ఈ నెంబర్లో 43 అనే ప్రైమ్ నెంబర్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. ఏ పాయింట్ P lying inside a triangle is equidistant from the vertices of triangle. Then the triangle has P as its. ఒకసారి క్లియర్గా గమనించండి. ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్కి ఈక్విడిస్టెన్స్లో ఉండే సెంటర్ని సర్కమ్ సెంటర్ అంటారు. సర్కమ్ సెంటర్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి అందులో ఉన్న క్వశ్చన్ మార్క్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనం క్వశ్చన్ మార్క్ అంతా ఒక సైడ్, రిమైనింగ్ నెంబర్స్ అంతా ఒక సైడ్ చూస్తూనే యూనిట్స్ ప్లేస్ క్యాలిక్యులేషన్ మాత్రమే చూద్దాం. ఎందుకు మేడం మీరు యూనిట్స్ ప్లేస్ క్యాలిక్యులేషన్ చూస్తున్నారు? కొన్నిటికి చూస్తారు, కొన్నిటికి చూడరు అని మీకు డౌట్ రావచ్చు. నేను క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడే ఫస్ట్ ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటాను. ఆప్షన్స్లో కనుక యూనిట్స్ ప్లేస్ డిఫరెంట్గా ఉంది అంటే కంపల్సరీ యూనిట్స్ ప్లేసే ఫాలో అవుతాను, గమనించండి. ఇప్పుడు మీరు చూడండి 4 ఆప్షన్స్లో యూనిట్స్ ప్లేస్ డిఫరెన్స్గా ఉంది కదా, అంటే ఈ లెక్క యూనిట్స్ ప్లేస్ మీద తెగిపోతుంది కదా. ఎస్ చేద్దాం. యూనిట్స్ ప్లేస్ 3 ఉంది, 4 స్క్వేర్ అంటే 6 అవుతుంది. సో 3 × 6 అంటే 8 అవుతుంది. సో 8 + 6 అంటే 4 అవుతుంది. RHSలో ఉన్న యూనిట్స్ ప్లేస్ 4, LHSలో ఉన్న యూనిట్స్ ప్లేస్ 4 కానీ ఇంటూలో ఉంది. ఈ సైడ్ వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది. నేను క్వశ్చన్ మార్కుని x అని మాట్లాడుతున్నా. x³ = 4/4 ఉంది. ఈ 4 అవ్వాలంటే 1 టైమ్ ఆర్ 6 టైమ్స్. సో x³ ఎండ్ విత్ 1 ఆర్ 6.
ఎక్స్ ఎండ్ విత్ క్యూబ్ రూట్ 1 ఆర్ క్యూబ్ రూట్ 6 కదా. ఎస్, ఈ ఎక్స్ క్యూబ్ కనుక 1తో ఎండ్ అయితే ఎక్స్ కూడా 1తోనే ఎండ్ అవ్వాలి, ఎందుకంటే క్యూబ్ రూట్ 1 అంటే 1. అలాగే ఎక్స్ క్యూబ్ కనుక 6తో ఎండ్ అయితే ఎక్స్ కూడా 6తోనే ఎండ్ అవ్వాలి, ఎందుకంటే క్యూబ్ రూట్ 6 కనుక ఉంటే యూనిట్స్ ప్లేస్లో 6 కనుక ఉంటే దాన్ని క్యూబ్ రూట్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 1 ఆర్ 6. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 1 ఎక్కడా లేదు, 6 అనేది ఓన్లీ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If sin theta plus cos theta equal to 1, then the sin theta into cos theta is equal to. అమ్మ ఇక్కడ నేను యాంగిల్ అజంప్షన్ మాట్లాడుతున్నాను. లెట్ థీటా ఈక్వల్ టు 90 డిగ్రీ తీసుకుంటున్నా. ఇలా ఎందుకు తీసుకుంటున్నారు మేడం, ఏ 45 తీసుకోవచ్చు కదా అని. కానీ వాడు 1కి ఈక్వల్ అవ్వాలని చెప్తున్నాడు కాబట్టి 90 తీసుకున్నా. sin 90 అంటే 1 అవుతుంది, cos 90 అంటే 0 అవుతుంది, 1 + 0 అంటే 1 అవుతుంది. వాడు ఇచ్చిన ఈక్వేషన్కి సాటిస్ఫై అయింది కాబట్టి థీటా ఈక్వల్ టు 90 తీసుకోవచ్చు. ఇప్పుడు వాడు అడిగింది sin theta ఇంటూ cos theta కదా. sin theta అంటే sin 90 1, cos theta అంటే cos 90 0, 1 into 0 అంటే 0. 0 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. If 7 times the 7th term of arithmetic progression AP is equal to 11 times of its 11th term, then the 18th term of AP will be 7 times of 7th term is equal to 11 times of 11th term అయితే 18th term కనుక్కోమంటున్నాడు. దాని వాల్యూ 0 అవుతుంది. మీరు ప్రోగ్రెషన్స్లో ఈ పాయింట్ నేర్చుకునే ఉంటారు. ఒకవేళ నేర్చుకోకపోతే దీనికి ప్రాసెస్ కావాలి అనుకుంటే ఇలా చేయండి. లేదు మేము నోట్ ప్రకారం గుర్తుపెట్టుకుంటాం, నోట్ చెప్పండి మేడం అన్నట్లయితే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. m times of mth term is equal to n times of nth term గనక ఈక్వల్ అయినట్లయితే m టైమ్స్ ఆఫ్ nth టర్మ్ n టైమ్స్ ఆఫ్ nth టర్మ్ రెండు ఈక్వల్ అయినట్లయితే m ప్లస్ nth టర్మ్ అనేది కంపల్సరీ 0 అవుతుంది. ఇలా నోట్ గుర్తుపెట్టుకున్నా ఓకే. ప్రాసెస్ కావాలంటే ఈ విధంగా చేయాలి. 7 టైమ్స్ ఆఫ్ 7th టర్మ్, ఏపీలో 7th టర్మ్ కనుక్కోవాలంటే a ప్లస్ 6d అనేది ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు 11 టైమ్స్ ఆఫ్ 11th టర్మ్. 11th టర్మ్కి ఫార్ములా a ప్లస్ 10d అవుతుంది. ఇందులో ఏలన్నీ ఒక పక్కకి డీలన్నీ ఒక పక్కకి తీసుకెళ్దాం. 7 into a 7a, 11 into a 11a. ఇక్కడ 11a ఉంది, ఈ 7a ఈ సైడ్ తీసుకొచ్చేస్తే మైనస్ అవుతుంది. 11aలో 7a పోతే 4a మిగులుతుంది. అలాగే 11 into 10d 110d అవుతుంది. ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ అవుతుంది, మైనస్ 110d అవుతుంది, గమనించాలి. అలాగే ఇక్కడ ఆల్రెడీ 7 into 6d 42d ఉంది. సో 110లో 42 తీసేసినట్లయితే 68d మిగులుతుంది, కానీ మైనస్లో మిగులుతుంది, గమనించాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4a. 4తో డివైడ్ చేస్తే 17 టైమ్స్ డివైడ్ అయిపోతుంది. a ఈక్వల్ టు -17d అని మాట్లాడొచ్చు. నాకు కావాల్సింది 18th టర్మ్ కదా. ఏపీలో 18th టర్మ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా a ప్లస్ 17d అనేది ఫార్ములా. ఏ అంటే మన లెక్క ప్రకారం -17d, సో ప్లస్ 17d సబ్స్టిట్యూట్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేసింది. 0 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ప్రొసీజర్ కావాలంటే ఇలాగా, లేదా నోట్ గుర్తుపెట్టుకున్నా ఓకే. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. The average age of 8 teachers is in a school is 40 years. A teacher among them died at the age of 55 years, whereas another teacher whose age was 39 years joins them. The average age of the teachers in the school now is, ఒక్కసారి క్లియర్గా క్వశ్చన్ చూస్తే మొత్తం 8 టీచర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 40. అందులో ఒక టీచర్ 55 ఇయర్స్ వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ప్లేస్లోకి 39 ఇయర్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. అయితే ఫైనల్గా టీచర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమని అడుగుతున్నాడు. జాయిన్ అయిన తర్వాత యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఒక పర్సన్ వెళ్ళిపోయి అదే ప్లేస్లోకి ఒక పర్సన్ వచ్చారు కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏమి మారలేదు, డైరెక్ట్గా సింగిల్ స్టెప్పే మాట్లాడదాం. స్టార్టింగ్లో 8 టీచర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ 40 ఉంది. సో 8 టీచర్స్ ఇంటూ యావరేజ్ రాస్తే సమ్ వస్తుంది. అందులో నుంచి 55 ఇయర్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, 39 ఇయర్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇప్పుడు మిగిలింది ఏంటంటే టోటల్గా స్కూల్లో సమ్ ఎంత మిగిలింది అంటే 8 into 40 - 55 + 39 మిగిలింది. ఇది సమ్ ఆఫ్ టోటల్ నెంబర్స్. టోటల్ నెంబర్స్ అంటే 8 నెంబర్స్, ఒకళ్ళు పోయి ఒకళ్ళు వచ్చారంటే 8 నెంబర్స్ ఉన్నారని. ఇది 8 నెంబర్స్ యొక్క సమ్. ఈ 8 నెంబర్స్ యొక్క సమ్ని 8తో డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది. అప్పుడు ప్రజెంట్ టీచర్స్ యొక్క యావరేజ్ తెలిసిపోతుంది. 8తో డివైడ్ చేయాలి కదా. ఇప్పుడు కూడా యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. 8 into 0 0, అలాగే -5 యూనిట్స్ ప్లేస్లో ఉంది, +9 యూనిట్స్ ప్లేస్లో ఉంది. 0 - 5 అంటే 5 అవుతుంది, 5 + 9 అంటే 4 అవుతుంది. న్యూమరేటర్లో యూనిట్స్ ప్లేస్ 4, డినామినేటర్లో ఉంది 8. సో 8 4 అవ్వాలంటే 3 టైమ్స్ కానీ 8 టైమ్స్ కానీ పాసిబుల్ అవుతుంది. 8 8 times 64, 8 3 times 24. సో ఆన్సర్ అండ్ విత్ 3 అవ్వాలి ఆర్ 8 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 3 ఎక్కడా లేదు, 8 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. Two equal circles of radius 3 cm each and distance between their centers is 10 cm. The length of one of their transverse common tangent is.
ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ని టీసీటీతో డినోట్ చేస్తాం. సో టీసీటీ లెంత్ కనుక్కోవాలంటే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ అనేది ఫార్ములా. ఇక్కడ డి అంటే రెండు సెంటర్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అవుతుంది, 10 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. R1 అంటే మొదటి సర్కిల్ యొక్క రేడియస్, R2 అంటే రెండో సర్కిల్ యొక్క రేడియస్, రెండు సర్కిల్స్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్ ఈచ్ అంటున్నాడు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. డి స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 100 అవుతుంది, మైనస్ R1 ప్లస్ R2. R1 అంటే 3, R2 అంటే కూడా 3నే, 3 ప్లస్ 3 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. 100లో 36 పోతే 64 ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 అవుతుంది. 8 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. ట్రయాంగిల్ ABC ఇఫ్ ద మీడియన్ AD ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ BC దెన్ యాంగిల్ BAC ఈజ్. ఒక ట్రయాంగిల్ తీసుకోమంటున్నాడు. ఆ ట్రయాంగిల్కి ABC అనే నేమ్ ఇవ్వమంటున్నాడు. వాడు మాట్లాడినట్టే మనం కూడా పాయింట్ చూసుకుందాం. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఆ ట్రయాంగిల్కి ABC అనే నేమ్ ఇచ్చుకుందాం. గమనించండి అమ్మా, ఈ పాయింట్ని A అందాము, ఈ పాయింట్ని B అందాము, ఈ పాయింట్ని C అందాం. ఇప్పుడు ఒక మీడియన్ లైన్ తీసుకోమంటున్నాడు. AD అనే లైన్ తీసుకోమంటున్నాడు, మీడియన్ లైన్. ఆ మీడియన్ అంటే ఏంటి? బేస్ని BCని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ BD అనేది CD అనేది రెండు ఈక్వల్ అవుతాయని అర్థం. మీడియన్ లైన్ అంటే బేస్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేదాన్ని మనం మీడియన్ లైన్ అంటాం. సో BD ఈక్వల్ టు CD అయ్యేటట్టుగా తీసుకున్నాను. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాడంటే BCలో హాఫ్ AD అవుతుందని చెప్పాడు. BCలో హాఫ్ అంటే BD అవ్వచ్చు, CD అవ్వచ్చు. సో ఈ రెండింటికి ఈక్వల్గా ఉంటుంది. BDకి CDకి ఈక్వల్గా ఉండేదే AD అవుతుంది, గమనించాలి. ఇప్పుడు నాకు కావాల్సింది BAC యాంగిల్ కావాలంటే ఈ టోటల్గా ఏ దగ్గర ఉండే యాంగిల్ కావాల్సి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ AD అనే మీడియన్ లైన్ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. అంటే D దగ్గర 90 డిగ్రీ ఉంటుంది, ఈ సైడ్ అలాగే ఉంటుంది, ఈ సైడ్ కూడా అలాగే ఉంటుంది, గమనించాలి. సో ముందు నేను మాట్లాడుతుంది ఈ మొదటి ట్రయాంగిల్ ABC, పక్కన రాస్తున్నాను, ABD ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాను. ABD ట్రయాంగిల్లో D దగ్గర 90 ఉంది. టోటల్ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి. ఒక యాంగిల్ దగ్గర 90 ఉందంటే రిమైనింగ్ రెండు యాంగిల్స్ దగ్గర కలిపి ఇంకొక 90 ఉంటే 90 ప్లస్ 90 180 అవుతుంది. అవి రెండు ఈక్వల్ యాంగిల్స్. A అనే యాంగిల్, B అనే యాంగిల్ ఈక్వల్ యాంగిల్స్. ఎందుకంటే చూడండి అమ్మా, ఈ BD ADలు రెండు ఈక్వల్ కదా. BD ADలు రెండు ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. BDకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ A, అలాగే ADకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ B రెండు ఈక్వల్గా ఉంటాయి ABD ట్రయాంగిల్లో. మొత్తం మీద 90 ఉండాలి, రెండు ఈక్వల్గా ఉండాలి. కాబట్టి 45 అండ్ 45గా విడిపోతుంది. ఈ పక్కన కూడా సేమ్ కదా. ఆ కథ ప్రకారం కనుక చూసుకుంటే రిమైనింగ్ టూ యాంగిల్స్ యొక్క సమ్ AC అనేది 90 ఉండాలి. అది ఎలా విడిపోతుందంటే 45 అండ్ 45గా విడిపోతుంది. మనకు కావాల్సింది టోటల్గా A దగ్గర ఉండే యాంగిల్ కావాలి. 45 ప్లస్ 45 అంటే 90. 90 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63. A sphere has the same curved surface area as a cone of vertical height 40 cm and radius 30 cm. The radius of the sphere is ఇక్కడ ఈ 10√6 అనేది బై మిస్టేక్ పడిందమ్మా, అక్కర్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్పియర్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కానికల్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. స్పియర్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². కానికల్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πrl. L అంటే ఇక్కడ స్లాంట్ హైట్ అని, రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. బోత్ సైడ్స్ పై అనేది కామన్ గా ఉంది, క్యాన్సిల్ చేసేసా. అంటే 4 × r² is equal to r × l. r అంటే కానికల్ షేప్ యొక్క రేడియస్ 30 సెంటీమీటర్స్ రాసేసా. l అంటే స్లాంట్ హైట్ కనుక్కోవాలి. కానికల్ షేప్ లో రేడియస్ ఏమో 30 అని ఇచ్చాడు, నార్మల్ హైట్ ఏమో 40 సెంటీమీటర్స్ అని ఇచ్చేశాడు. ఇప్పుడు నేను స్లాంట్ హైట్ కనుక్కోవాలి అంటే L కనుక్కోవాలి. మీకు చాలాసార్లు చెప్పున్నాను, మరొకసారి ఇప్పుడు కూడా చెప్తున్నా. కానికల్ షేప్లో రేడియస్, నార్మల్ హైట్, స్లాంట్ హైట్ ఇవి మూడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలతలు. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలతల్లో ఒక సైడ్ 30, ఒక సైడ్ 40 అయితే కంపల్సరీ అదర్ సైడ్ 50 అవుతుంది. పైథాగరస్ ట్రిపులెట్స్ నుంచి చూడమ్మా, ఒక సైడ్ 3, ఒక సైడ్ 4 అయినప్పుడు కంపల్సరీ అదర్ సైడ్ 5 అవుతుంది కదా. అలాగే 3 × 10 30, 4 × 10 40, 5 × 10 50 అవుతుంది. ఈ విధంగా తీసుకున్నాను. సో స్లాంట్ హైట్ 50 తీసుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి క్యాన్సిలేషన్లో. ఇక్కడ 0, ఇక్కడ 0 అంటే 10 × 10 100 ఉంది. ఈ 100ని ఈ 4 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. పక్కన రాస్తున్నా. r² is equal to 3 × 5 × 25. r is equal to స్క్వేర్ రూట్ వస్తుంది. సో r is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 × 5 అంటే 15 అలాగే ఉంటుంది. దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కదా, అలాగే ఉంచండి. సో రేడియస్ 5 × √15 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. The angle of elevation of the top of tower from a point A on the ground is 30 degree. On moving a distance of 20 meters towards the foot of the tower to point B, the angle of elevation increases to 60 degree. The height of the tower in meters is. ఒకసారి క్లియర్గా కనుక గమనించినట్లయితే అమ్మ ముందు ఏమంటున్నాడంటే ఒక టార్గెట్ ఇచ్చాడు, ఆ టార్గెట్ యొక్క హైట్ కనుక్కోమని అడుగుతున్నాడు.
సేమ్ సైడ్ 2 పాయింట్స్ గమనించాడంట. 2 పాయింట్స్ గమనించినప్పుడు 2 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏర్పడ్డాయంట. గమనించండి అమ్మా, ఒకసారి జాగ్రత్తగా చెప్పిన పాయింట్ వినండి. మొదటిసారి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది అంటే ఏ అనేది 30 డిగ్రీగా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏ నుంచి బి వరకు ఈ పాయింట్ వరకు జరిగాడంట 60 డిగ్రీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉందంట. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందని చెప్పాడంటే 20 మీటర్స్ అని చెప్పేశాడు. మనకు ఒక పాయింట్ తెలుసు, టార్గెట్కి ఒకే సైడ్ 60-30 డిగ్రీ కనుక యాంగిల్ ఉన్నట్లయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్స్ అని, ఫస్ట్ డిస్టెన్స్ని x/2 అని, టార్గెట్ యొక్క హైట్ని x/2√3 అని మాట్లాడతాం కదా. అదే లెక్క ప్రకారం ఇప్పుడు x = 20 ఇచ్చాడు, టార్గెట్ హైట్ కనుక్కోమంటున్నాడు కాబట్టి x/2√3 ఫార్ములా అవుతుంది. x/2 అంటే 20/2 × √3, 20/2 అంటే 10 అవుతుంది. 10√3 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. A can finish a piece of work in 24 days. He worked alone for 9 days and then B joined him. Together they could finish the remaining work in 9 3/8 days. In how many days can B alone finish the same piece of work? ఒకసారి క్లియర్గా గమనించండి. ఏ అనేవాడు 24 డేస్ చేస్తే వర్క్ అయిపోతుంది, 9 డేస్ మాత్రమే చేశాడు. సో ఏ అనేవాడు 9 డేస్లో 9/24 వర్క్ చేయగలడు. 9/24 అంటే 3తో 3 టైమ్స్, 3తో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్గా 8 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉంటే 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే ఏ చేశాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా. రిమైనింగ్ వర్క్ 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఆ రిమైనింగ్ వర్క్ని ఇద్దరు కలిపి టుగెదర్ అంటే ఇద్దరు కలిపి 9 3/8 డేస్లో చేశారు. 9 3/8ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 9 × 8 72 + 3 75. సో 75/8 డేస్లో చేశారు. ఇది ఏ వర్క్? రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ ఉంది. అంటే దిస్ ఈజ్ 5 పార్ట్స్ ఆఫ్ వర్క్. నేను 8 పార్ట్స్ ఆఫ్ వర్క్ కనుక్కుంటే నాకు టోటల్ వర్క్ వస్తుంది ఇద్దరిది కలిపి. సో ఇక్కడ క్లియర్గా క్యాన్సిలేషన్ చేస్తే 8 క్యాన్సిల్ అయిపోయింది. 75లో 5 అనేది 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఏ అండ్ బి టుగెదర్ వర్క్, టోటల్ వర్క్ అవుతుంది. అలాగే ఏ యొక్క టోటల్ వర్క్ 24 డేస్. మనకు కావాల్సింది బి అలోన్ టోటల్ వర్క్ కావాలి. నా దగ్గర ఏ అండ్ బి టుగెదర్ వర్క్ ఉంది, ఏ అలోన్ వర్క్ ఉంది. నాకు బి అలోన్ వర్క్ కావాలంటే ఫార్ములా ఏ × b/a - b వేయాలి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ వర్కింగ్ డేస్ 24 × 15 డిఫరెన్స్ ఆఫ్ డేస్ వేయాలి. 24కి 15కి డిఫరెన్స్ 9 అవుతుంది. సో క్యాన్సిలేషన్లో 3తో 5 టైమ్స్, 3తో 3 టైమ్స్ పోతుంది, 3తో 8 టైమ్స్ పోతుంది. 8 × 5 అంటే 40. 44th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. పై చార్ట్ ఇచ్చాడు, కానీ ఎలా ఇచ్చాడంటే డిగ్రీస్లో ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించుకోండి. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఇన్ 2013 is 31,500 per 10 gram, then the price of gold in 2011 per 10 gram is 2013లో ప్రైస్ ఎంత ఉంటే 2011లో ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. 2013లో ఎన్ని డిగ్రీస్ ఉంది? 135 డిగ్రీస్ ఉంది. అంటే 31500 అనేది 135 డిగ్రీ అయితే మనకి 11లో కావాలి. 11లో 75 డిగ్రీ ఉంది. సో 75 డిగ్రీ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. క్యాన్సిలేషన్లో 15తో 9 టైమ్స్, 15తో 5 టైమ్స్ పోతుంది. 9తో డివైడ్ చేసినట్లయితే 9 3 టైమ్స్ 27 అవుతుంది. ఇంకా 45 మిగిలింది. 9 5 టైమ్స్ పోతుంది. సో 35 5 టైమ్స్ కావాలి. 35 టైమ్స్ 150, 5 టైమ్స్ 25, 150 25 175. సో ఆన్సర్ స్టార్ట్ విత్ 175. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. The ratio of the price of gold in the 2 years 2010 and 13. 10కి 13కి రేషియో అడుగుతున్నాడు. 10లో వచ్చేసరికేనేమో 45 డిగ్రీ ఉంది. అలాగే 13లో 135 డిగ్రీ ఉంది. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. సో 45 1 టైము, 45 3 టైమ్స్ కట్ చేస్తుంది. 1:3 ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. The percentage of increase in the price of gold from the year 11 to 13. 11 to 13 ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. 11లో 75 డిగ్రీ, 13లో 135 డిగ్రీ. 75 నుంచి 135కి వెళ్ళిందంటే 60 పెరిగింది. 60 దేనిపైన పెరిగింది? 75 పైన పెరిగింది. సో 75కి 60 అనేది ఎంత పర్సెంట్ అవుతుందో కనుక్కోవాలి. క్యాన్సిలేషన్ చేస్తే 15తో 4 టైమ్స్, 15తో 5 టైమ్స్ పోతుంది. 500లో 20 టైమ్స్, 24 టైమ్స్ 80. 84th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. X can do a piece of work in P days, Y can do the same work in Q days, then the number of days in which X and Y can together do that work. So A alone work, B alone work ఉండి together work కనుక్కోమంటే మన ఫార్ములా A × b/a + b అని వేస్తాం. ఇక్కడ సేమ్, ఇక్కడ X యొక్క alone work ఉంది, Y యొక్క alone work ఉంది, Q days అని. సో X యొక్క alone work P days, Y యొక్క alone work Q days, ఇద్దరు యొక్క together work కనుక్కోమంటున్నాడు. సో ఫార్ములా ప్రకారం A × b/a + b వేస్తే సరిపోతుంది. A ప్లేస్లో Pని, B ప్లేస్లో Qని రాస్తే P × Q, PQ/P + Q అనేది ఆన్సర్
ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. ముందు నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అన్నిటిని. సో 3 into 5 అంటే 15 plus 2 అంటే 17 అవుతుంది. న్యూమరేటర్లో 17 into 3 మిగిలింది, డినామినేటర్లో 5 మిగిలింది. ఎస్, ఇక్కడ చూడండి డివైడెడ్ బై ఉంది కదా, నేను ఇంటూ రాస్తున్నా అంటే న్యూమరేటర్స్ డినామినేటర్స్ గాను, డినామినేటర్స్ న్యూమరేటర్స్ గాను మారిపోతాయి. ముందు నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. 25 into 6 అంటే 150, 150 plus 3 అంటే 153. ఇది న్యూమరేటర్లోకి రావాలి, ఇంటూ రాశాను కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది. బై 25 రాయాలి అంటే డినామినేటర్లో ఉన్న 25 న్యూమరేటర్లోకి వస్తుంది. ఇక్కడ ఇంటూ 6 ఉంది, నేను డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ రాశాను కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది 6 అనేది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 5తో 5 టైమ్స్ పోతుంది, 3తో 2 టైమ్స్ పోతుంది, మరి 17తో 9 టైమ్స్ పోతుంది. 153 అనేది ఫైనల్గా మిగిలింది 5/9 into 2 అంటే 18 మిగిలింది. 5/18 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.